సుమంత్ అసలు ఎక్కడ ఉన్నారు? వారం రోజులైనా సరే పోలీసులకు ఎందుకు దొరకటం లేదు? అసలు సుమంత్ ను కాపాడుతోంది ఎవరు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. సుమంత్ హైదరాబాద్ లోనే ఉన్నాడని, ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలి ఇంట్లోనే ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. గతంలో గన్తో బెదిరించిన కేసులో కూడా సుమంత్ ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణపై దాడి కేసులోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే సుమంత్ ను పట్టుకోలేకపోయిన పోలీసులపై మాత్రం యాక్షన్ షురూ అయింది. ఎఫ్ఐఆర్ సరిగ్గా నమోదు చేయలేదని సిఐపై వేటు కూడా పడింది. ఇక పోలీసులు మాత్రం సుమంత్ కోసం వెతుకుతున్నామని అంటున్నారు. సుమంత్ మాత్రం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. సబ్జెక్ట్స్ మా ప్రతినిధి రాణాని అడిగి తెలుసుకుందాం. రాణా, అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? సుమన్ ఇంకా ఎందుకు పోలీసులకు చిక్కలేదు? సుమన్ వెనకాల ఎవరైనా ఉన్నారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాణా? ఫిర్యాదుదారుడైనటువంటి గొంగిడి హరికృష్ణకి అతనికి తగిలినటువంటి గాయాలు కొన్ని మనం విజువల్స్లో చూస్తుంటే, గతంలో కూడా మనం బిగ్ బ్రేకింగ్ వేసాం. అప్పుడు సో అంత విచక్షణారహితంగా కొట్టారు. ఏకంగా చెయ్యి కూడా చాలా వరకు ఫ్రాక్చర్ అయింది. 3 హాస్పిటల్ తిరిగాడు. సో అలాంటి వ్యక్తి అతన్ని ఏకంగా చంపడానికే ప్రయత్నించారంటూ కూడా అతనిపైన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఇంత నిర్లక్ష్యం ఏంటి? ఎందుకంటే మేడిపల్లి పోలీసులు ఇక్కడికి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కి వాళ్ళు ఈ యొక్క కేసుని పూర్తి స్థాయిలో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైనా చేస్తారంటే ఆ కేసుని పరిశీలించి తర్వాత ఈ స్టేషన్ మొత్తం కూడా టేక్అవుట్ చేసి కొత్తగా సెక్షన్స్ యాడ్ చేయాలా లేదా కూడా విచారణలో చేసి నిందితుల్ని అరెస్ట్ చేస్తారు. కాకపోతే ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా సుమంత్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరు పట్టుకోలేకపోతున్నారు. పైపచ్చు సుమంత్కి సంబంధించిన డ్రైవర్ని, తర్వాత ఆ రోజు దాడిలో పాల్గొన్నటువంటి కొంతమంది ఎవరవుతున్నారో వారి ముగ్గురిని, అంటే వాళ్ళ స్నేహితుల్ని, సో వారిని మాత్రమే అరెస్ట్ చేశారు. వాళ్ళని రిమాండ్ కూడా చేస్తారు. కానీ అసలు ఈ కేసులో అత్యంత సూత్రధారి పాత్రధారిని బట్టి సుమంత్ని మాత్రం ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. దీనిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించారు? గత 3 రోజులకు ముందు 2 రోజుల ముందు కూడా హైదరాబాద్లోనే సుమన్ ఉన్నాడు. ఒక రాజకీయ నాయకురాలు ఇంట్లోనే తలదాచుకుని ఉన్నాడు. పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సెక్షన్స్ మార్చలేదు, కనీసం అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించలేదంటూ కూడా ఇటు అనేక రకాలైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిన్న పై అధికారులందరూ కూడా నిన్న సిఐ పైన వేటు వేశారు. సో దాంతోపాటు ఇప్పుడు ఇంకా ఇన్ఛార్జిగా సిఐగా రావాల్సి ఉంది. సో ఈ కేసు మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అతను ఆరోడించి ఎక్కడికి వెళ్ళారు, ఎవరు తలదాచుకునేడానికి ఆయనకి పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చారు. దాంతో హెల్ప్ చేస్తున్నది ఎవరు బయటకు? ఎందుకంటే సిటీ దాటితే ఈజీకి పట్టుకోవడం చాలా ఈజీ పోలీసులకి. అలాంటిది అతను సెల్ ఫోన్ ఎక్కడ పెట్టారనేది కూడా ఇప్పటివరకు అర్థం కావట్లేదు. పోలీసులు మేము మాత్రం 2 బృందాలుగా ఏర్పడి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు సుమంత్కి సంబంధించినటువంటి ఆచూకైతే లేదు. ఎందుకంటే దీనికంటే పెద్ద విషయము గన్ను పెట్టి బెదిరించినటువంటి కేసు. ఆ కేసు ఏమైంది ఇప్పటివరకు తెలియదు. కాబట్టి ఒక అదృష్ట శక్తి కావాలని సుమంత్ని కాపాడుతున్నారంటూ కూడా కొన్ని పూర్తిగా రూమర్స్లు అయితే పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. సర్తాజ్. Yes, thank you, Rana.